అందరికీ వందనాలండి. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? చూడండి, మన దోషాలని మరి చూసినట్లయితే కనిపెట్టి చూస్తే ప్రభు ముందు మనం సృజించిన సృష్టికర్త ముందు మనం నిలవగలమా? నిలవలేము. ఎవరు నిలవగలరండి? ఎవరూ నిలవలేరు. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మనకు క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? ఒక్క దేవుని యొద్ద మాత్రమే మనకు క్షమాపణ దొరుకును. మరి జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని అంటాడు, దేవుని భక్తులారా యెహోవా యందే, యెహోవా మీదే మీరు ఆశ పెట్టుకోనండి. యెహోవా యొద్ద కృప దొరుకును. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన యొద్ద ఏమి దొరుకుతుంది? సంపూర్ణమైన విమోచన మనకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి